శుభప్రదం జయప్రదం. విజయవాడ కలెక్టరేట్ ఎట్ట జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. సాక్షి మీడియాపై తప్పుడు కేసులు పెడుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. సాక్షిపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నకిలీ మద్యంపై వార్తలు రాస్తే కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవటమేనన్నారు. జర్నలిస్టులు మీడియా సంస్థలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం మానుకోవాలని, లేని పక్షంలో జర్నలిస్టు సంఘాలన్నీ ఏకమై పోరాడతాయని హెచ్చరించారు జర్నలిస్టు సంఘ నాయకులు. నకిలీ మద్యం అనేది ప్రాణాలకు ప్రమాదం. అలాంటిది మార్కెట్లో ఉంది. వాటిని మనం నిషేధించాలి. వాటిని మార్కెట్లో రాకుండా చూడాలనే బలమైన లక్ష్యంతోనే సాక్షి పనిచేస్తుంది. అంటే సామాన్యులు, నిరుపేదల కోసం సాక్షి వార్తలు రాస్తూ ఉంటే మీరు నకిలీ మద్యం తాగండి, మీకేం పర్వాలేదని చెప్తున్నారా మీరు? సో సమాజానికి పనికొచ్చే విషయాలపైన మనం పోరాటం చేస్తూ ఉంటే మా పైన మీరు పోరాటం చేయటం అనేది కరెక్ట్ కాదు అని ప్రభుత్వాలకు, అలాగే కూటమి ప్రభుత్వానికి, అలాగే పోలీసులకి మేము ఒక జర్నలిస్ట్గా నేను తెలియజేస్తున్నాను. సాక్షి పత్రిక పైన, సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారి పైన, సాక్షి జర్నలిస్టుల పైన రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి పెడుతున్నటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ అక్రమ కేసులు పెట్టడాన్ని ఆపాలని కోరుతూ జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాజ్యాంగానికి విరుద్ధంగా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు విరుద్ధంగా, హైకోర్టు జడ్జిమెంట్లకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి పత్రికను టార్గెట్ చేసి మరీ సాక్షి పత్రిక పైన కక్ష సాధింపు ధోరణిలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెడుతుంది. కేవలం 4 రోజుల్లోనే 3 సార్లు హైదరాబాద్ ఉన్నటువంటి సాక్షి ప్రధాన కార్యాలయానికి పోలీసులు పంపడం, సాక్షి ఎడిటర్ అయినటువంటి ధనుంజయ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వడం, సాక్షి జర్నలిస్టులని బెదిరించేటువంటి ధోరణిలోనూ, భయపెట్టేటువంటి ధోరణిలో పోలీసులు వ్యవహరించడాన్ని జర్నలిస్టులంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఇది పత్రికా స్వేచ్ఛ పైన జరుగుతున్నటువంటి దాడి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జర్నలిస్టులు కదం తొక్కారు. అంబేద్కర్ విగ్రహం వద్ద చేతులకు సంకెళ్లు బిగించుకొని నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. వాస్తవ కథనాలను ప్రచురించిన దినపత్రిక సంపాదకులపై వేధింపులకు దిగటం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడం ఏంటని నిలదీశారు. సాక్షి జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలని ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు డిమాండ్ చేశారు. కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. వెంటనే సాక్షిపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. కూటమి సర్కార్ కక్ష సాధింపుతో జర్నలిస్టుల ఇళ్లు, ఎడిటర్ కార్యాలయాల్లో సోదాలు చేస్తోందని ఆక్షేపించారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సాక్షి మీడియాపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ కాకినాడలో జర్నలిస్టులు ఆందోళన చేశారు. సాక్షి దినపత్రిక ఎడిటర్తో పాటు రిపోర్టర్లపై పోలీసులు నమోదు చేసిన కేసులను బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎట్ట ధర్నాను నిర్వహించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పాత్రికేయులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయన్నారు సిద్దిపేట జర్నలిస్టులు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసనను వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి ఎడిటర్పై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు జర్నలిస్టులపై దాడులను మానుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.
సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వ కుట్రపూరిత చర్యల పట్ల నిరసన వ్యక్తం చేశారు. అమరుల స్తూపం నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి రాజీవ్ రహదారిపై ధర్నాను చేపట్టారు. పత్రికా స్వేచ్ఛను హరించడాన్ని జర్నలిస్టులు, వామపక్ష నేతలు ఖండించారు. సాక్షి పత్రికపై దాడులు ఆపాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని నినదించారు. పత్రికా స్వేచ్ఛను అక్రమ దాడులను వెంటనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీడియా స్వేచ్ఛ గురించి గగ్గోలు పెట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు పలువురు వక్తలు. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్రమ కేసులను ఖండిస్తూ ఖమ్మం జిల్లా మధిరలో ప్రజా సంఘాలు, పార్టీల నేతలు, జర్నలిస్టులు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ నిజాలను వెలికి తీస్తున్న మీడియాను అణచివేయటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. సాక్షి మీడియాపై దాడులు, సాక్షి మీడియాపై దాడులు. శుభప్రదం. అందరికీ నమస్కారం. నేను మీ ఐశ్వర్య రాజేష్. హలో అందరికీ నమస్కారం. నేను మీ రుతకన. మన శుభప్రదం గ్రాండ్ షాపింగ్ మాల్ ఆఫ్ మెగా ఫ్యామిలీ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ October 17th. కుండకాల్లో నేను వస్తున్నా. శుభప్రదం.